నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందంటే, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి, ముఖ్యంగా కాపులకు మరియు ఇతర కులాల మధ్య గొడవలు పెట్టేస్తే వీళ్ళు గెలవకూడదు. నెక్స్ట్ టైము కాపులను చూస్తేనే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు కొట్టుకొని చచ్చేలాగా చేసేస్తే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా అణగదొక్కవచ్చు అనేటువంటి దురుద్దేశంతో ఈ మధ్య కొత్త స్టంట్లు అయితే వేశాడు. అదేంటంటే కాపు కుర్రాళ్ళు అని చెప్పి బ్యానర్లు కట్టించడం, కళ్యాణ్ సీమ అని చెప్పి ఎవరో బ్యానర్లు కట్టారని, కోనసీమకు పేరు మార్చారని, ఆ బ్యానర్ని తీసుకొని ఎక్కడో ఎస్సీలు నివసించే చోట పెట్టారని చెప్పి, రోడ్ల మీద పండబెట్టి తొక్కుతామని చెప్పి ఏదో ఒక హెడ్డింగ్ పెట్టారని చెప్పి ఆ రెండు కులాల మధ్య గొడవలు పెట్టించేలాగా, ఆ రెండు కులాల కుర్రాళ్ళు కొట్టుకొని సచ్చేలాగా ప్రేరేపించడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు అసలు పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి బండి నడిపి యాక్సిడెంట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉంటుంది? మోకాలికి బోడిగుండుకి లింక్ చేసి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యల వలన కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినవన్నీ వాళ్ళు వింటారా? వినరు కదా. ఎంతమంది నన్ను చూసుకుంటాడు ఆయన? ఎవరు ఏమి చేసినా దాన్ని తీసుకొచ్చి జనసేనకు రుద్దడము, రుద్ది దాన్ని పవన్ కళ్యాణే చేపిస్తా ఉన్నాడని చెప్పడము ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. అందులో భాగంగానే మచిలీపట్నానికి సంబంధించి ఎవరో ఒక అతను మద్యం మత్తులో మాట్లాడారా, లేకపోతే మానసిక స్థితి ఏమైనా బాగలేదా, లేకపోతే ఆయన దగ్గర ఎవరైనా మాట్లాడించారంటే ఆయన దగ్గర ఖచ్చితంగా మాట్లాడించారు. మైక్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి, ఎందుకంటే వ్యూస్ కోసం. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా పొగిడినా వ్యూస్ వస్తాయి కాబట్టి తిట్టిస్తే వ్యూస్ వస్తాయని చెప్పి తిట్టించారు, వ్యూస్ తెచ్చుకున్నారు, 4 డబ్బులు జోబులో వేసుకున్నారు. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. తిట్టిన వాడు బుక్ అయిపోయాడు, ఆయన్ని కుల్లబొడి చేశారు. సో అతను ఏమి తిట్టాడనేటువంటి విషయం పక్కన పెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఫోన్ చేసి, మేము మీ వెనకాల ఉన్నాము, మీరు ఇంకా తిట్టండి, మేము చూసుకుంటాంలే అని చెబుతా ఉన్నాడంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా దిగజారుస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అర్థమవుతుంది. సో ఈయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు, లేదా పట్టాభి బోసడికి అని ఎవరినో అంటే ఏనన్నారని చెప్పి వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? అభిమానులు కూడా కాదంట, అభిమానస్తులు, ఈయన కొత్త పదం కనిపెట్టినాడు. అభిమానస్తులకు ఆవేశం వచ్చి వాళ్ళు దాడి చేస్తే నేనేం చేసేది, వీళ్ళు ఆ విధంగా మాట్లాడారని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఆ మచిలీపట్నానికి సంబంధించి ఫోన్ చేసి పరామర్శిస్తాడు. అప్పటికప్పుడే పరిగెత్తుకుంటా మన పేరుని నాని వచ్చి ఆయన్ని పరామర్శిస్తాడు. ఒళ్ళంతా కొట్టేశారు. ఆ పేరుని నాని అయితే కాపులకు మరియు ఆ దెబ్బలు తిన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ రెండింటికి గొడవలు పెట్టాలని చూస్తున్నారు. పేరుని నాని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు కూడా ఎండ్ ఆఫ్ ద డే కాపే. కాపులకు ఇతర బీసీ కులాలకు గొడవలు పెడితే నువ్వు నిలబడినా కూడా ఇతర బీసీ కులాల వాళ్ళు ఓట్లు వేయరు. కాపు నాయకుల్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయాలకు తెరతీశాడు. అది అర్థమైతే అసలు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకుంటావు? సో ఇదంతా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవంగా ఈ మచిలీపట్నం ఇన్సిడెంట్ మీద 2 విధాల ఒపీనియన్స్ వినపడతా ఉంది. ఒకటి ఏంటంటే అతను మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అది అసభ్య పదజాలంతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు కాబట్టి కుక్కను కొట్టినట్టు కొట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తిట్టినా ఇలాగే స్పందించాలి అని చెప్పి ఒక వర్గం వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఆ రోజు కత్తి మహేష్ మాట్లాడినప్పుడే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చింటే పవన్ కళ్యాణ్ గారి పేరెత్తాలంటే కూడా భయపడే వాళ్ళని చెప్పి ఒక వర్గం వాళ్ళు అంటున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరిస్తున్నారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్లు తిట్టగలుగుతారా? తిట్టరు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు ఒంగోబెట్టి తంతారు కాబట్టి ఇదే ఫార్ములా అనుసరిస్తే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎవరైనా మాట్లాడాలంటే భయపడతారు. ఇదే కరెక్ట్ అంటున్నారు. కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అన్నా, లేకపోతే ఇంకెవరైనా కూడా ఏమన్నా అయినా కూడా చట్టానికి లోబడే వాళ్ళు కేసులు పెట్టాలే కానీ ఈ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ విధంగా బహిరంగంగా కొట్టడము, దాన్ని వీడియో తీయడము, వైరల్ చేయడము చాలా తప్పు. ఆ విషయం మీదనే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. చూద్దాం రండి. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడద్దు. కుట్రలు చేసే వారి కుయుక్తులను 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. రెచ్చగొట్టేలా అభ్యంతరకరంగా మాట్లాడే వారిపైన, అందుకు కారకులైన వారిపైన చట్టం ప్రకారం ముందుకెళ్ళాలి. చట్టం ప్రకారం ఎక్కడ ముందుకెళ్తున్నారు సార్? శ్రీరెడ్డి అనే ఆమె మిమ్మల్ని చాలా
శానా బూతులు తిట్టింది, ఆమె మీద శానా కేసులు కూడా పెట్టారు. మరి శ్రీరెడ్డి గారి కేసు ఏమైంది? సో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేకు ముందు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా ఒకసారి, పవన్ కళ్యాణ్ గారే కాదు కూటమి నాయకులు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేసులు పెట్టారు. పంచ్ ప్రభాకర్ అనే అతను అక్కడెక్కడో అమెరికాలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని దూషించాడు, చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు, నారా లోకేష్ గారిని దూషించారు. మరి పంచ్ ప్రభాకర్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? కేసులు పెడితే ఏందో చర్యలు తీసుకొని వాళ్ళని ఏదో ఎత్తుకుపోయి జైల్లో వేసేటట్లు ఇంత పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా వాళ్ళ అభిమానులు లేదా వాళ్ళ కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తా ఉన్నారు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, వెళ్ళి కేసు పెట్టండి, వాళ్ళు ఈ విధంగానే చేస్తారని చెప్తున్నారు. మరి కేసు పెడితే శ్రీరెడ్డి పరిస్థితి ఏమైంది? పంచు ప్రభాకర్ పరిస్థితి ఏమైంది? సోషల్ మీడియాలోకి వెళ్తే ఆ ట్విట్టర్లో అయితే కనుక ప్రతిరోజు ముఖ్యమంత్రిని తిడతారు, ఉప ముఖ్యమంత్రిని తిడతాడు, లేదా నారా లోకేష్ గారిని తిడతారు. ఆడదని కూడా చూడకుండా హోంమంత్రిని కూడా తిడుతూ ఉన్నారే. మరి వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకుంటున్నారు? ఇది నా మాట కాదు, ఇది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో అడుగుతా ఉన్నారు. దాన్నే నేను వీడియో రూపంలో తీసుకొని వస్తున్నాను. కాబట్టి ఇలా ఫిర్యాదులు చేయండి. ఫిర్యాదులు చేసే వాళ్ళ మీద మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, సో ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ కుట్ర, పెద్ద ప్లానింగే వేశారు వీళ్ళు. కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టి, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి ఆ మంటలో వీళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఎన్నోసార్లు ఆ పిఠాపురంలో ఎస్సీలకు మధ్య, కాపులకు మధ్య గొడవలు పెట్టాలని చూశారు, అక్కడ ఫెయిల్ అయ్యారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో 2 మతాల మధ్య గొడవలు పెట్టాలనుకున్నారు, అక్కడ ఫెయిల్ అయ్యారు. ఈ రాజధాని అని ఇంకొకటని ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలని అక్కడ ఫెయిల్ అయ్యారు. సో ఈ విధంగా ఫెయిల్ అవుతా ఉంటే ఇప్పుడు కొత్తగా కాపులకు, అంటే పెద్ద సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఇప్పుడు కన్సాలిడేట్ అయినారు. కాబట్టి వాళ్ళు కన్సాలిడేట్ అయింటే ఇతర కులాలను కన్సాలిడేట్ చేస్తే కానీ మనకు రాజకీయ మనుగడ ఉండదు అని భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర కులాలను కన్సాలిడేట్ చేయడం కోసము కాపులను టార్గెట్ చేస్తున్నాడు. మీరు గత 10 ఇన్సిడెంట్లు చూసుకోండి. ఈ 10 ఇన్సిడెంట్లు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిందే, కాపు కుర్రాళ్లకు సంబంధించిందే. కాపు కుర్రాళ్ళు వెళ్ళి ఎస్సీ వాళ్ళని కొట్టారని, కాపు కుర్రాళ్ళు వెళ్ళి రజకుల్ని కొట్టారని, కాపు కుర్రాళ్ళు వెళ్ళి మత్స్యకారులను కొట్టారని, ఇలా కాపు కుర్రాళ్ళు వెళ్ళి ఇతరులను కొట్టారని చెప్పి ప్రొజెక్ట్ చేసి కాపులకు ఇతర కులాలకు గొడవలు పెట్టి ఆ గొడవల్లో రాజకీయం చేసి వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలనేటువంటి దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్లాన్ వేసినట్లు పక్కా తెలుస్తుంది ఈ ఇన్సిడెంట్స్ చూస్తే. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కేసు పెట్టండి అన్నారు, బాగానే ఉంది. కేసు పెట్టితే చర్యలు ఏమి తీసుకుంటున్నారు? ఇట్లా పోయి అట్లా వస్తున్నారు, 41A నోటీస్ ఇస్తా ఉన్నారు, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని తిడతా పోస్ట్ పెడతా ఉన్నారు. సో మిమ్మల్నే కాదు, ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు, నారా లోకేష్ గారిని తిడతా ఉన్నారు, సాక్షాత్తు హోంమంత్రి గారినే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వైఎస్ఆర్సీపీ సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో తిడతా ఉంటే దిక్కు దివానం లేదు సార్, పట్టించుకోవడం లేదు. మరి అలా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా చూసి చూడనట్లే ఉండాలి. అంతేగాని ఇలాగే వదిలేస్తే వాళ్ళు ఇంకా బరి తెగిస్తారు. ఇలాగే వదిలేకూడదంటే మీరు చర్యలు తీసుకోవాలి. మీరే చర్యలు తీసుకుంటే వాళ్ళు కొట్టాల్సినటువంటి పనేముంది? మీరే చర్యలు తీసుకుంటే అంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలుగుతారా? మీరు ఏమి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి నోటికొచ్చినట్లు కనపడినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండాలంటే శిక్ష, యూట్యూబరో లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో మైక్ పెట్టి అడిగేటప్పుడు బూత్ వస్తే అది ఎక్కడ టెలికాస్ట్ అయితే ఛానల్ లేచిపోతుందనో లేకపోతే బొక్కలో వేస్తారనే భయం కనుక మీరు సృష్టించకపోతే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలో. ఇవి కంటిన్యూ అవుతాయి. శాంతి భద్రతలకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో లైన్ దాటి ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేదో అసెంబ్లీ సమావేశం పెట్టారు, అప్పుడేదో ఒక బిల్లు తీసుకొని వస్తానన్నారు, 15 నెలలు అయిపోయింది, ఇంతవరకు బిల్లు లేదు, ఏమీ లేదు. సాక్షాత్తు మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళను సైతం వైఎస్ఆర్సీపీ సైకోలు వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే, మార్ఫింగులు చేస్తూ ఉంటే అరెస్టు చేసి కేవలం 41A నోటీసులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారే కానీ బిర్యానీ పెట్టి కనీసం అరెస్ట్ చేసి శిక్షిస్తూ ఉన్నారా? లేదు కదా.
అలాంటప్పుడు అలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి దాడులు తగ్గుతాయే కానీ సో వీళ్ళనేదో ఒక సైడ్ కంట్రోల్ చేస్తే ఇది ఖచ్చితంగా తగ్గదు. అతను మాట్లాడే పనే లేకపోతే వీళ్ళు కొట్టే పనే లేదు కదా, మాట్లాడే పనే రాకూడదు అంటే ఖచ్చితంగా గవర్నమెంటే చర్యలు తీసుకోవాలి సార్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.